ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని బిడ్డ మరణించలేదు. మీ జాతకంతో పుట్టిన ఆ కారణ జన్మురాలు బ్రతికే ఉంది. అవని, ఏమైందమ్మా? అన్నం ముందు ఆలోచనేంటి? అవని, భోంచే. అందరం తింటున్నాం, మీరు మాత్రం తినడం లేదు. ఏదో పరధ్యానంలో ఉన్నారు. దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదులేండి. అందరితో ఇన్నిసార్లు అడిగించుకోపోతే విషయం ఏంటో నువ్వే చెప్పొచ్చు కదా. ఏముంది, కూతురు బ్రతికుందని తెలిసింది కదా, దాని గురించే అయి ఉంటుంది. అవునక్క, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే, దాని గురించే అయ్యుంటుంది. కూతురు గురించి మీ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టారు కదా, ఇంకా దాని గురించి ఆలోచన ఎందుకు? జరిగేది జరక్క మాందు కదా. అవని పరిస్థితి మనం అనుకునేంత సులభంగా ఉండదు వసంత. గాలికి రెపరెపలాడే దీపంలా ఉంటుంది. కూతురు ఎప్పుడెప్పుడు కనపడుతుందా అని కన్నపేగు అల్లాడిపోతుంటుంది. కూతురు వంక పెట్టుకొని నిరాహార దీక్షలు చేస్తే మాత్రం వస్తుందా ఏంటి? 5 ఏళ్ల క్రితం తప్పిపోయిన కూతురు తిరిగొస్తుందన్న నమ్మకం నాకైతే అనిపించడం లేదు. అవును పిన్ని, ఆ స్వామీజీ చెప్పిన మాటలు నాకైతే నమ్మాలనిపించడం లేదు. అలా అనకు శౌర్య. స్వామీజీలు భగవంతునితో సమానం. దేవుడు పంపే సందేశాలను భక్తులకు చేరవేస్తూ ఉంటారు. వారు అబద్ధం చెప్పరు. ఇలాంటి మాటలతో నువ్వు అవనిలో మరిన్ని ఆశలు రేపకు తల్లి. అవని, నీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను. సంక్రాంతి నాడు జరిగిందంతా ఒక పీడకల్లా మర్చిపోయి ఇంతకు ముందులా బతికే. కూతురు గురించి ఆలోచించడంలో అసలు ప్రయోజనం లేదు. అవని, ఎవరు ఎన్ని అనుకున్నా దేవుడు మనకి న్యాయం చేస్తాడు. నువ్వు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. మనవరాలి గురించి ఆనాడు మీకంటే ఎక్కువగా నేను ఆశలు పెట్టుకున్నాను. నాలాంటి జాతకం గల నా ఆచార వారసురాలు దొరికేసిందని నేను సంబరపడిపోయాను. చివరికి అలా జరుగుతుందనుకోలేదు. ఇప్పుడు బ్రతికే ఉందని తెలిసిన తర్వాత నా మనవరాలు ఎప్పుడెప్పుడు కళ్ళకి కనబడుతుందా అన్న ఆశ నాకు ఉంది గాని అది అంత సులభమా అని కూడా అనిపిస్తోంది. మన ఇంటికి చేరుకునే రాత ఉండుంటే ఈ 5 ఏళ్ల సమయంలో ఏదో రకంగా చేరుకుని ఉండేది. నువ్వు పదే పదే అదే విషయం గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దవని, నీకేమవుతుందోనని భయంగా ఉంది. ఎందుకంటే మనోవేదనకు మించిన రోగం మరొకటి ఉండదు. అవని, నీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్తాను విను. పిల్లలు లేకుండా మేమెలా ఉండిపోయామో మీరు కూడా అలా ఉండిపోవటమే మంచిది. మీరు మీ కూతురు గురించి వెతకడం మానేయటం బెటర్. ఇదిగో, ఎంతకంటే మంచి సలహా ఇంకెవరు ఇవ్వలేరు. అవునమ్మా, నీ కూతురు కనబడితే అదృష్టం, లేదంటే దురదృష్టం అనుకోవాలి. ఇంకాపుతారా? నా బాధని మీరు కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అత్తయ్య? దొరికితే అదృష్టం, దొరకపోతే దురదృష్టం అనుకోవాలా? కృష్ణబాబు విషయంలో మీరు కూడా ఇలాగే అనుకున్నారా?
బ్రతికే ఉన్నాడు అని స్వామీజీ చెప్పినప్పుడు కొడుకు గురించి మీరు ఎంతలా అల్లాడిపోయారో మర్చిపోయారా? ఊరనక వాగనక చెట్టనక పుట్టనక వాగనక వంకనక ఎండనక వాననక కొడుకు గురించి ఎంతలా వెతికారో మర్చిపోయారా? కొడుకు గురించి ఆలోచించి మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఎన్ని పూటలు పస్తులున్నారు. మీరు ఏమైపోతారోనని భయపడే కదా నేను ఒక ఛాలెంజ్ గా తీసుకుని కృష్ణ బావని మీ ముందుకు తీసుకుని వచ్చాను. మరి మీరు నాలా నా కూతురు గురించి వెతుకుతున్నారా? ఒక్క ప్రయత్నమైనా చేశారా? చిన్నప్పుడు దూరమైన కృష్ణ బావ 25 సంవత్సరాల తర్వాత మీకు దొరికాడు. ఇప్పుడు నన్ను కూడా 25 సంవత్సరాలు కూతురు గురించి ఆలోచించకుండా వదిలేయమంటారా? వీళ్ళందరిలాగే మీరు కూడా జాలి దయ లేని మాటల్ని ఎలా మాట్లాడుతున్నారు? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి. పిల్లలు లేకపోవడం వలన పెద్ద కోడలికి గుర్తింపు లేకుండా పోయిందని నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడడం లేదక్కా? పిల్లలు లేని వాళ్ళని మిమ్మల్ని నిహారిక నానా మాటలు అంటుంటే నేను నీకెన్నిసార్లు అండగా నిలబడ్డానక్కా. ఇప్పుడు నా కూతురు విషయంలో ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడగలుగుతున్నావు? ముక్కు పొడుక దక్కించుకోవడం కోసం అందరికంటే ముందు నువ్వు ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వాలని ఎంతో తాపత్రయపడిపోయావు. నీకు అబార్షన్ అయ్యేసరికి ఎంతో కుమిలిపోయావు. అంతటితో ఆగావా? సరోగసి అని అబద్ధం చెప్పి కృష్ణ బావకి పుట్టిన బిడ్డని తెచ్చుకున్నావు కదా. కావ్యకి మీరు జన్మనిస్తే నేను జీవితాన్నిచ్చాను వదినా. నువ్వు కూడా దయ లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మీ అందరికీ పిల్లల గురించి ఆశ ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. నాకు మాత్రం ఏం ఉండకూడదు. మీరందరూ చనిపోయిందని అనుకున్నా నా కూతురు బ్రతుకుందని తెలిసినా నాకు సంతోషం ఉండకూడదు. అదేగా మీరందరూ కోరుకునేది. నేనలా ఎందుకు కోరుకుంటానమ్మా? నా మనవరాలి రాక నాకు సంతోషమే కదా. ఈ రోజు అందరిలో మీరు కూడా ఒక్కరైపోయారు అత్తయ్య. అమ్మ అవని అవని. అమ్మ అవని అవని అమ్మని అలా మాట్లాడిందేంట్రా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.